హిందూ సంప్రదాయంలో ఆడపిల్ల పెద్ద మనిషి అయినటువంటి సందర్భంలో అమ్మాయికి ఈ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. 1వ రోజు నుంచి రోజు చిమ్మిడి తొక్కించే కార్యక్రమం ఉంటుంది, లేదా 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు చేసేది ఉంటుంది. ఆ చివరి రోజున ఘనమైనటువంటి కార్యక్రమం ఈ మేనమామలు తీసుకొచ్చి పట్టు వస్త్రాలు లేకపోతే గనక పరికిని అవి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాతన భోజనాలు, ఈ కార్యక్రమం అంతా నడుస్తుంటది. ఓ సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. మగపిల్లలకి లుంగీలు ఇవ్వడం అంటారు, లేకపోతే దోవతి ఇవ్వడం అంటారు. ధోతి ఫంక్షన్ అనే పేరుతో పిలుస్తారు. లుంగీలు అంటే ఇక్కడ ఇందులో సైంటిఫిక్ ఉండదు. ఆడపిల్లలకు వచ్చేటప్పుడు సైంటిఫిక్ పాయింట్ తో వాళ్ళు పెద్ద మనిషి అయినప్పుడు ఉంటుంది. రజస్వలు అయినటువంటి సందర్భంలో మగపిల్లలకి సర్టెన్ ఏజ్ వచ్చాక ధోతి ఫంక్షన్ అని చేస్తారు. లుంగీలు ఇవ్వటం అన్నటువంటిది. ఇందులో మొదట మేనమామలు, ఆ తర్వాత పెదనాన్నలు వీళ్ళందరూ ఇచ్చేటటువంటిది. ఇట్లాగా ఫంక్షన్ జరుగుతూ ఉంటది. ఇప్పుడు దేవాంశిది చాలా ప్రశాంతంగా బాధ్యతాయుతంగా కుటుంబ సభ్యుల సమక్షంలో ధోతి ఫంక్షన్ జరిగింది. మేనమామగా అటు పక్కన అలాగే ఇటు కుటుంబ సభ్యులు, ఇరుపక్షాల కుటుంబ సభ్యులు కూడా పార్టిసిపేట్ చేశారు. హిందూ సంప్రదాయంలో ఆడపిల్ల పెద్ద మనిషి అయినటువంటి సందర్భంలో అమ్మాయికి ఈ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. 1వ రోజు నుంచి రోజు చిమ్మిడి తొక్కించే కార్యక్రమం ఉంటుంది, లేదా 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు చేసేది ఉంటుంది. ఆ చివరి రోజున ఘనమైనటువంటి కార్యక్రమం ఈ మేనమామలు తీసుకొచ్చి పట్టు వస్త్రాలు లేకపోతే గనక పరికిని అవి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాతన భోజనాలు, ఈ కార్యక్రమం అంతా నడుస్తుంటది. ఓ సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. మగపిల్లలకి లుంగీలు ఇవ్వడం అంటారు, లేకపోతే దోవతి ఇవ్వడం అంటారు. ధోతి ఫంక్షన్ అనే పేరుతో పిలుస్తారు. లుంగీలు అంటే ఇక్కడ ఇందులో సైంటిఫిక్ ఉండదు. ఆడపిల్లలకు వచ్చేటప్పుడు సైంటిఫిక్ పాయింట్ తో వాళ్ళు పెద్ద మనిషి అయినప్పుడు ఉంటుంది. రజస్వలు అయినటువంటి సందర్భంలో మగపిల్లలకి సర్టెన్ ఏజ్ వచ్చాక ధోతి ఫంక్షన్ అని చేస్తారు. లుంగీలు ఇవ్వటం అన్నటువంటిది. ఇందులో మొదట మేనమామలు, ఆ తర్వాత పెదనాన్నలు వీళ్ళందరూ ఇచ్చేటటువంటిది. ఇట్లాగా ఫంక్షన్ జరుగుతూ ఉంటది. ఇప్పుడు దేవాంశిది చాలా ప్రశాంతంగా బాధ్యతాయుతంగా కుటుంబ సభ్యుల సమక్షంలో ధోతి ఫంక్షన్ జరిగింది. మేనమామగా అటు పక్కన అలాగే ఇటు కుటుంబ సభ్యులు, ఇరుపక్షాల కుటుంబ సభ్యులు కూడా పార్టిసిపేట్ చేశారు. చంద్రబాబు గారు, అటు బాలకృష్ణ గారు, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా పార్టిసిపేట్ చేసి ధోతి ఇచ్చినటువంటి విషయాన్ని చంద్రబాబు గారు చెప్తే తప్పించి ఎవరికి తెలియలేదు. చాలా ప్రశాంతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.